ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. కీర్తనలు 95:2. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. ఈ కీర్తనలో ఒకదానినొకటి పెనవేసుకున్న 3 ముఖ్యాంశాలు ఉన్నాయి. అవేమిటంటే, నిజదేవుణ్ణి కీర్తించాలనే ఆహ్వానము, ఆయన ప్రజలు ఆయనను స్తుతించడానికి గల కారణాలు, మన హృదయాలను కఠినం చేసుకోకూడదన్న హెచ్చరిక. 95:1 రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదము అని అందరినీ పిలుస్తున్నాడు. అందరము కలిసి మన గొప్ప దేవుని స్తుతిద్దాం అంటున్నాడు. నేను మాత్రమే స్తుతించాలి, మిగతా వారు ఏమైపోయినా నాకెందుకు అనే స్వార్థం లేదు. నేనున్న ధన్యకరమైన స్థితిలో అందరూ ఉంటే ఎంత బాగుండు అనుకున్నట్టుగా ఉంది. సర్వజనులు సుఖంగా ఉండాలంటే ఈ ధన్యత వారికి కలగాలని అందరం ఆశించాలి. మరి ఈ ధన్యత ఎవరికైనా ఎలా సాధ్యం? నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వారికే ఇది సాధ్యం. ఇది దేవునితో వ్యక్తిగతమైన సంబంధానికి పునాది. అలా దేవునితో సరైన ఆధ్యాత్మిక సంబంధం కలిగి ఉంటే దాని సహజ ఫలితము రక్షణానందం, స్తుతి, కృతజ్ఞతాస్తుతులు, ఉత్సాహగానం, సంతోషగానం. సణుగులు, సంశయాలు, దిగుళ్ళు, చింతలు, ఏడుపులు, అసూయలు ఎగిరిపోయి హృదయం ఆనందంతో పొంగిపోతుంది. కాబట్టి మనందరం ఈ విధంగా దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.